ఫ్యామిలీలో ఒకళ్ళకి పిచ్చుంటే అడ్జస్ట్ అవ్వచ్చు, కానీ ఫ్యామిలీ మొత్తానికి పిచ్చుంటే ఎంత కామెడీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు మన షేకింగ్ శేషు అండ్ టీమ్. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే. సిగ్గే అయ్యో 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 కరెంట్ పోయిందే, అయ్యో కరెంట్ పోయిందే, అయ్యో 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 కరెంట్ పోయిందే. అమ్మో నా సీకేసిన తాటి టెంక సీరియల్ రాదే. అమ్మో కరెంట్ పోయింది, ఎలా టైం అయిపోయింది. అయ్యో 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 నా సీకేసిన తాటి టెంకో, అయ్యో నా సీకేసిన తాటి టెంకో, అయ్యో 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 అయ్యో. ఏంట్రా రే బాబు, అమ్మా ఏంట్రా వాటికి దండాలు పెడుతున్నావు ఏంట్రా? పిచ్చిదానా, వీటి గురించి నీకు తెలియదా? ఇవి జబర్దస్త్ ఆయుధాలే. దీని వల్ల ఎంత మంది లీడర్స్ సెట్ అయ్యారు తెలుసా నీకు? దీని వల్ల ఎంత మంది పొడుచుకొని ఎన్ని స్కిట్లు కొట్టారో తెలుసా నీకు? అబ్బా అంతెందుకే ఆటో పంచ్, ఈ ఆటో పంచ్ మీద ఎంత మంది బతుకుతున్నారో నీకు తెలుసా అమ్మా? అలాంటి జబర్దస్త్ ఆయుధాలను పట్టుకొని ఏమిటి అంటావా నువ్వు? టైం అవుతుందా? ఒకసారి రిమోట్ ఇవ్వ. అమ్మో నేను ఇవ్వనురా, నేను ఇవ్వను. సీకేసిన తాటి టెంక సీరియల్ చూసిన తర్వాత అమ్మో నేను ఇవ్వనురా, నేను ఇవ్వను. సీకేసిన తాటి టెంక సీరియల్ చూసేదాకా ఇవ్వనంటే ఇవ్వనురా. మమ్మీ చీకేసిన తర్వాత మిగిలేది టెంకే కదమ్మా. బాబు ఎంత మాట అన్నావురా? నా సీకేసిన తాటి టెంక సీరియల్ గురించి అంత మాట అంటావా? ఏం తెలుసురా, మా మహిళా లోకాన్ని ఎంతో లాక్కున్న సీరియల్ రా అది. ఎంత బాగుంటుందో తెలుసా? మొన్నటికి మొన్న కిందటి వారం హీరో గారి గ్లాస్ పట్టుకొని అలా 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 వెళ్తూ మంచినీళ్ళ బిందులో గ్లాస్ పెట్టారు, పక్కన కట్ చేస్తారు. ఆ హీరో గారు ఖాళీ గ్లాస్ పైకి తీస్తారా, మంచినీళ్ళ గ్లాస్ పైకి తీస్తారా, అసలు గ్లాస్ అందులో వదిలేస్తారని ఒకటే టెన్షన్. నీకు సీరియల్ పిచ్చి చాలా పట్టుకుంది మమ్మీ. రే నీకు మాత్రం జబర్దస్త్ పిచ్చి పట్టలేదా? ఏ జబర్దస్త్ గురించి మాట్లాడతావు నువ్వు? ఎదవకోలా మీరు. ఇదేమో సీరియల్ పిచ్చి, నువ్వేమో జబర్దస్త్ పిచ్చి. మీ దిక్కుమాలి పిచ్చి తగలయా. టైం అయిపోతుంది, ఆ రిమోట్ ఇలాకి న్యూస్ పెట్టుకోవాలి. న్యూస్ లో ఏముంటది? ఆ వెదో న్యూస్ నీకు అవసరమా? మీ జబర్దస్త్ మాత్రం ఏముందిరా బొంగు, కిలకిల గోల గోల కింద నవ్వడం తప్ప ఏమైనా ఉందా మీ జబర్దస్త్ లో? జబర్దస్త్ గురించి ఒక్క మాట మాట్లాడితే నరికేస్తా నిన్ను. జబర్దస్త్ అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? అనసూయ ఇలా కాలు తీసి హంసలాగా ఇలా కాలేసి ఇలా 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 నడుస్తూ ఉంటే మూలనున్న ముసలుడికి కూడా మూడొస్తా తెలుసా నీకు? రోజా గారు ఇలా చీర కట్టుకుని ఒక నవ్వు నవ్వి చిన్న డాన్స్ వేస్తే ఇప్పటికీ యువకుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి తెలుసా నీకు? నాగబాబు గారు నడిచి ఇలా కూర్చొని ఒక్క గుద్దిలా గుద్దితే అరుపులు కాదు మెరుపులే. అయ్యో 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 నా మగుడు వేస్ట్. నీ సీరియల్ టైం అయిపోతుంది బాబోయ్. ఏం సీరియల్ అదే? ఎలాగా నా మగుడు వేస్ట్ నీ సీరియల్ అండి. ఇప్పుడు ఆ దిక్కుమాలి సీరియల్ చూడకపోయినా పర్వాలేదు కానీ నాకు వెళ్ళి కాఫీ పట్టరా. ఏ కాఫీ ఏ కాఫీ ఏ కాఫీ? 3 సార్లు ఏ కాఫీ అని సీరియల్ లో నా సరస్వతి అని హీరోయిన్ అలాగే 3 సార్లు అంటుందండి. అది 3 సార్లు అంటే అందుకని వెళ్ళి కాఫీ పట్టరా. అయితే మీరు రీ రికార్డింగ్ చేయండి. మ్యూజిక్ రీ రికార్డింగ్ ఎందుకే? మ్యూజిక్ ఇస్తారండి. అది ఎలాగో తెలుసా? ముందు షూటింగ్ తీస్తారు, తర్వాత రీ రికార్డింగ్ చేస్తారు. నువ్వు వెళ్ళవే, నీ గోల్ తగలయ్యా. లేదండి మీరు మ్యూజిక్ ఇస్తేనే పెప్ప బాగుంటుందండి. ఈ పెప్ప తగలయ్యా. సరే అండి. కాఫీ మ్యూజిక్ మీద వస్తున్నానండి. తీసుకోండి కాఫీ కాఫీ కాఫీ. ఒక కాఫీగా తెచ్చావు, కాఫీ అని ఊపుతా ఎందుకు నీ అమ్మ అంట. అమ్మ అన్నం పెట్టడానికి వెళ్తుంది. బాబు నీకు అన్నం పెట్టిదా? మీ నాన్న తల పగలగొట్టిదా? నీకు దండం పెడతానమ్మా, ఒక్క ముద్ద పెట్టు అంటున్నాడు రాకెట్ రాఘవ. వాడేవాడ్రా? అది జబర్దస్త్ స్టైల్. పెరుగు వేయమంటున్నాడు చెమ్మక్ చంద్ర. నా వంటలు ఎలా ఉన్నాయి నాన్న? రైస్ ఎలా ఉంది నాన్న? రైసా చాలా బాగుంది. నేను వండిన కూర ఎలా ఉంది నాన్న? పప్పులో కొద్దిగా ఉప్పు ఎక్కువైంది, ఉప్పు తగ్గితే చాలా బాగుండేది యాక్చువల్గా. ఓకే ఇలా వెళ్ళి ఇలా పడింది. కరెంట్ వచ్చిందిరా. కరెంటు రిమోట్ రిమోట్
రేయ్, కరెంట్ రాలేదురా, ఊరికే జోక్ చేశాను. ఇలా జోక్ చేస్తే గూబ గూయమంటుంది అంటున్నాడు సుడిగాలి సుధీర్. అదేవడ్రా, అది జబర్దస్త్ స్టైల్. నీ స్టైల్ తగలడిపాను. నిజంగానే కరెంట్ వచ్చింది. మీ మొహం మండ, మీ టీవీ తగలా. అసలు ఈ టీవీ Please రా, టీవీ వల్లే కదా వచ్చింది. మీ మొహాలు మండ పెంచాలి మీరు. పదండి. చాలండి. జడ్జెస్, వీళ్ళ స్కిట్ ఎలా ఉంది? ఎలా ఉంది? ఎలా ఉంది? ప్రతి ఇంట్లో జరిగే గొడవే. ఆ ఈవినింగ్ అయితే సీరియల్స్ చూడాలని ఒకరు, షోస్ చూడాలని ఒకరు, న్యూస్ చూడాలనేది ఆల్మోస్ట్ మా ఇంట్లో, మీ ఇంట్లో, అందరి ఇంట్లో జరిగేదే. వీళ్ళు కొంచెం ఎక్కువగానే చూపించారు. అండ్ మూర్తి గారు జబర్దస్త్ పిచ్చి బాగా చూపించారు. జబర్దస్త్ ఆయుధాలు, ఆటో పంచ్ గానీ, ఆ కర్ర గానీ, ప్రతి చోట కూడా ఆ టీమ్ లీడర్స్ పేర్లు వాడటం గానీ చాలా బాగా చేస్తారు. నాగబాబు గారు, ఇదే ముగ్గురు బాగా చేశారు యాక్టింగ్. పర్ఫార్మెన్స్ లేనట్లేదు, స్కిట్ కాన్సెప్ట్ బాగుంది. ఓకే.